మే 2 చరిత్రలో ఈరోజు గాంధీ హత్య కేసు విచారణ 1949 మే 2వ తేదీన పంజాబ్ హైకోర్టులో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హత్య కేసు విచారణ ప్రారంభమైంది. 50 రోజుల పాటు సాగిన విచారణ తర్వాత జూన్ 21న నిందితులు నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టేలకు మరణశిక్ష విధించారు. ఉరి తేదీని నవంబర్ 15, 1949గా నిర్ణయించారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, ఆప్టేలను అంబాలా జైలులో ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలి మరణశిక్ష. అదే సమయంలో ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో వినాయక్ సావర్కర్ను నిర్దోషిగా విడుదల చేశారు. గోపాల్ గాడ్సే, విష్ణు కర్కరే, మదన్లాల్ పహ్వాలు గాడ్సేకు తుపాకులు సరఫరా చేసి ప్రార్థనా స్థలానికి తీసుకువెళ్లినందుకు జీవిత ఖైదు అనుభవించారు. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్లో ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రే జయంతి 1921 మే 2న ప్రముఖ సినీ దర్శకుడు సత్యజిత్ రే కోల్కతాలో జన్మించారు. ఆయన 36 సినిమాలు చేశారు. వాటికి గాను 32 జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆయన మొదటి చిత్రం పథేర్ పాంచాలి. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చాలా ప్రశంసలు అందుకుంది. పథేర్ పాంచాలి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. 1964లో సత్యజిత్ రే కిషోర్ కుమార్తో కలిసి చారులత చిత్రంలో పనిచేశారు. ఈ సినిమాలోని ఓ పాటకు ఆయన వాయిస్ని అందించారు. కానీ ప్రతిఫలంగా ఎలాంటి రుసుము తీసుకోలేదు. ఎందుకంటే సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో సత్యజిత్ రే అప్పటికే డబ్బు కొరత ఏర్పడింది. దీంతో కిషోర్ కుమార్ ఫీజు తీసుకోవడానికి నిరాకరించారు. సత్యజిత్ రే తన జీవితంలో చివరి దశలో ఆస్కార్ అవార్డుతో సత్కరించబడ్డారు. విశేషమేమంటే ఆయన సినిమాలేవి ఆస్కార్కి పంపలేదు. ఇది ఇలా ఉండగా 1992లో ఆస్కార్ గౌరవ పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్తో సత్కరించారు. అనారోగ్యం కారణంగా సత్యజిత్ రే స్వయంగా ఆ అవార్డును అందుకోవడానికి వెళ్ళలేకపోయారు. దాదాపు ఒక నెలలోనే అంటే 1992 ఏప్రిల్ 23న గుండెపోటుతో మరణించారు. విష్ణుకాంత్ శాస్త్రి జయంతి విష్ణుకాంత్ శాస్త్రి 1929 మే 2వ తేదీన కోల్కతాలో జన్మించారు. ఆయన భారతీయ రాజకీయ సాహిత్యవేత్త. విష్ణుకాంత్ శాస్త్రి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. విష్ణుకాంత్ శాస్త్రి హిందీలో ఉత్తమ పండితుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. కవిత్వ పఠనం, ప్రయాణం, విద్య, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి రంగాల్లో ఆయనకి ప్రత్యేక ఆసక్తి ఉండేది. తన ప్రసంగాలలో ప్రసిద్ధ కవుల కవితల నుండి సారాంశాలను ప్రస్తావించడంలో ఆయన ప్రవీణుడు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, సాహిత్య సంస్థలలో ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఏప్రిల్ 17, 2005లో మరణించారు. ఒసామా బిన్ లాడెన్ హతం అమెరికా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2వ తేదీన హతమయ్యాడు. 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడికి అమెరికా తన ప్రతీకారాన్ని పూర్తి చేసింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించి పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న బిన్ లాడెన్ కథను ముగించింది. అమెరికా చేస్తున్న ఈ ఆపరేషన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా తెలియనంత రహస్యంగా సాగింది. మొత్తం ఆపరేషన్ 40 నిమిషాల పాటు కొనసాగింది. దీని తర్వాత లాడెన్ మరణాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధృవీకరించారు. ఒసామా బిన్ లాడెన్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు. ఆయన మార్చి 10, 1957లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జన్మించాడు. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఉగ్రవాదులు విమాన దాడితో కూల్చివేశారు. ఈ దాడి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద దాడులలో ఒకటి. ఇందులో 2000 మందికి పైగా మరణించారు. 6000 మందికి పైగా గాయపడ్డారు. ప్రఖ్యాత చిత్రకారుడు లియనార్డో వర్ధంతి నేడు 1519 మే 2వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియనార్డో డావిన్సీ ఫ్రాన్స్లో మరణించాడు. ఆయన తన చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా మోనాలిసా, ది లాస్ట్ సప్పర్. లియనార్డో తన 14వ ఏటనే తన అభిరుచి ప్రకారం శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత అందరు మెప్పు పొందే శిల్పాలను తయారు చేశాడు. ఇతని ప్రతిభను చూసి ఆయన తండ్రి ఒక ప్రసిద్ధ శిల్పి వద్దకు పంపాడు. దీని తర్వాత లియనార్డో వెనుదిరిగి చూడలేదు. లియనార్డో డావిన్సీ ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసా అతన్ని చిరస్థాయిగా నిలిపింది. ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని లవ్రే మ్యూజియంలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు దీనిని చూడడానికి లైవ్రేకు చేరుకుంటారు. ప్రపంచం మొత్తం మీద మొనాలిసా పెయింటింగ్పై అత్యధిక పరిశోధనలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు ఇది అత్యంత రహస్యమైన పెయింటింగ్గా మిగిలిపోయింది. లియనార్డో ఈ పెయింటింగ్లో నిరంతరం మార్పులు చేస్తూనే ఉండేవాడు. ఎందుకంటే ఈ పెయింటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఆయన భావించేవాడు.